హాయ్ అండి, మీ అందరికీ హ్యాపీ సండే. ఏంటంటే సంగతులు ఇప్పుడే మందిరానికి వెళ్ళి వస్తున్నమాట. తర్వాత మా చెల్లెలు మా తమ్ముడు ఇక్కడికి వచ్చారు. అదే కాక 10 రోజులు పెట్టి 4 రోజులు పెట్టి ఏదో పెండింగ్లో పెడతా ఉన్నాడు, కానీ అది చేస్తా శంకుస్థాపన పోతుంది, క్యాన్సిల్ అయ్యి ఆగిపోతా ఉందన్నమాట. అది ఏందో ఇప్పుడు సెకండ్ ఛానల్ అయితే పెట్టబోతున్నాడు అండి. అంటే మెయిన్ ఛానల్లో బాగా రెవెన్యూ వస్తూ బాగా సబ్స్క్రైబర్స్ వచ్చారని అన్నాను కాదు. దేనికి కారణం కొంచెం దాంతో యూట్యూబ్లో అదే మా ఫస్ట్ టైం నా అకౌంట్ మీద కొంచెం అలగ్రేషన్ చేంజ్ అయినా అంతకుముందు పట్టించుకోవడం వల్ల అట్లా అది షార్ట్ లిస్ట్లోకి వచ్చింది. అందుకని చెప్పేసి ఇంకో ఛానల్ అనుకో దాంట్లో గ్రోత్ బాగుంటుంది. ఫస్ట్ ఛానల్ మెయిన్ ఛానల్ వచ్చేసి 19K సబ్స్క్రైబర్స్ దాకా ఉన్నారు కదా. 20K అయినది. 20K అయ్యారా? 20K అయినా కూడా దాంట్లో ఒక 10K కానీ 20K కానీ వ్యూస్ వస్తే దగ్గరగా ఇప్పుడు ఒక 10Kకి ఒక $5 వచ్చినాయి అనుకోండి. అంటే మామూలు ఉద్యోగం చదువుతున్నా. నా ఛానల్కి వస్తే అదే ఛానల్ మా తమ్ముడు 10K వచ్చినా కూడా 2K 3K కూడా రావట్లా. అంటే సగం రెవెన్యూ ఏదో ఒక మొత్తం ఆల్గరిథం దాన్ని చేంజ్ అయ్యి సెట్టింగ్స్ మొత్తం తేడా పడిపోయి ఛానల్ మాత్రం కొంచెం డెడ్ అయినట్టుంది. దాన్ని టెక్నీషియన్ అది యూట్యూబర్ టెక్ ఉంటారు కదా, కనుక్కున్నావా? ఏం చెప్పారు? అది వ్యూస్ ని బట్టి ఆర్పిఎం అనేది చేంజ్ ఉండేది అని చెప్తాను. ఏదైనప్పటికీ ఆ ఛానల్ కొంచెం డల్ గా ఉంటుందండి, అంతగా యాక్టివ్ గా ఉండలేదు. అందుకని చెప్పేసి సెకండ్ ఛానల్ అయితే ఓపెన్ చేస్తున్నారు. మరి ఛానల్ పేరు ఏంటి? యూఆర్ సుబ్బు బుజ్జిలా. సుబ్బు బుజ్జా? యూఆర్ అంటే మీ యొక్కనా? ఇది ఇప్పుడు రీసెంట్ గా క్రిస్టియనో రొనాల్డో చూసినావా? క్రిస్టియన్ రొనాల్డో, క్రిస్టియనో ఆ విధంగా నేను యూఆర్ అనేది బాగుంటుంది పెట్టాను. యూఆర్ సుబ్బు బుజ్జా? అంటే మీ సుబ్బు బుజ్జి వాళ్ళమన్నా? సరే, ఏదైనప్పటికీ సెకండ్ ఛానల్ అయితే సపోర్ట్ చేయండి అండి. నేను కామెంట్ సెక్షన్లో అలానే డిస్క్రిప్షన్లో రెండింటిలో లింక్ ఇస్తాను. సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఏమంటే 90K సబ్స్క్రైబర్స్లో ఒక 50% అన్నా ఒక 10K అన్న సబ్స్క్రైబర్స్ అయితే చాలా బాగుంటుంది. ఎందుకంటే వాడిది ఇప్పుడు పెట్టిన ఛానల్ కాదు, దగ్గర 2 years 3 years పెట్టి కష్టపడుతున్న ఛానల్. అదేందో అనవసరంగా నోటికాడికి వచ్చి ముద్ద జారిపోయినట్టుగా చివరికి వచ్చిన ఛానల్ కూడా ఉపయోగం లేకుండా పోయింది అనమాట. సెకండ్ ఛానల్ అన్నా యూఆర్ సుబ్బు బుజ్జి ఛానల్ అన్నా ఇక్కడ నుంచి అయినా బాగా గ్రోత్ అవ్వాలని చెప్పేసి ఒక అన్నగా అలానే వాళ్ళ అక్కయ్యగా కోరుకుంటున్నాం. అలా వదిన సపోర్ట్ ఏదైనా ఉద్దేశంగా ఈ రోజు కొంచెం మా తమ్ముడు అయితే ట్రీట్ ఇస్తున్నాడు అనమాట. సెకండ్ ఛానల్ ఓపెన్ చేస్తానని చెప్పేసి. అంటే మనం ఇంటి గృహ ప్రవేశానికి ఎలాగా సెలబ్రేషన్ చేసుకుంటామో అదే మాదిరిగా అంతకంటే పెద్దది కదా ఇది. సక్సెస్ అని అనుకోండి, ఒక ఇల్లు అంటే ఒక పెద్ద ఇల్లే కట్టుకోవచ్చు. దాని ద్వారా అంత హ్యాపీనెస్ ఉంటుంది. ఏదైనప్పటికీ మరి గుంటుపాలెంలో సెలబ్రేషన్ అక్కడ జరిగేది. ఏదో మరి మెస్ కోసం వచ్చాడు, ఏదో తందూరియో అది ఇది అంటా ఉన్నాడు. మరి తందూరియానా, మటన్ చికెన్ దా? ఇంకా అలానే ఇంకా మా అమ్మాయి కూడా ఈరోజు 1 day ఉంటుంది. అంటే వచ్చి కూడా 3 days అవుతుంది. రేపు కానీ ఎల్లుండి కానీ బయలుదేరుతా, ఇలాగ సాయంత్రం బయలుదేరతా అంటుంది. కానీ బయలుదేరతా వాళ్ళు హెడేమంటున్నారు. మా బాగా ముందు షో కొడుతుంది, పోదాం పా అని చెప్పేసి. తర్వాత మా బాగా ఇక్కడికి వచ్చినా రెస్ట్ తీసుకుంటాడు. అసలు అక్కడ సౌపాలు అంటే అసలు నిద్రపోడు, కొనుక్కుపాడు కూడా ఉంటుంది ఆయనకి. ఏసీ ఆన్ చేసుకుంటే ఒకటే తలుపు లైట్లు అన్ని ఆఫీస్ బెడ్ లైట్ ఒకటి వేసుకొని నిద్రపోతున్నాడు. సరే పనుకుని అని చెప్పేసి ఇక్కడికి వచ్చాను నేను. సరే, ముందుకైతే మీరు యూఆర్ సుబ్బు బుజ్జి ఛానల్ ని కామెంట్ సెక్షన్ లో అలానే డిస్క్రిప్షన్ లింక్ ఇస్తాను. ముందు లింక్ ఇస్తే ఆ ఛానల్ లోకి వెళ్ళిపోతారు. ఇప్పుడు మా వాడు తందూరి చేసేయి సెలబ్రేషన్ చేసేది అంతా మేము ప్రతిదీ ఫ్యామిలీ సెలబ్రేషన్ అంతా ఆ ఛానల్లో మెయిన్ ఛానల్లో ఒక ఎంటర్టైన్మెంట్గా ఉండబోతుంది. దాంట్లో వస్తాయి వీడియోస్ చూడండి, ఓకేనా? మాదే ఉంది. పిల్లలు ఎక్కడ ఉన్నారు మరి? నేను పోయి తీసుకొస్తారా? అలో తలుపులే. మా అమ్మాయి కాదు, నా ఫోన్ అది. ఎందుకు నువ్వు రావట్లేదా? చికెన్ తింటావా ఈరోజు? చికెన్ తందూరి
కారం పొద్దున ఆ కారణం తేవచ్చు బుజ్జ బాగుండేది. ఇదే ఉండాలి ఈ కారం కాదు కారం తెచ్చినప్పుడు ఆ కారం ఈ కారం ఎండి కారం పడేసిన అనుకో లేవు అన్ని ఆగం చేస్తున్నాం. ఒకసారి పెట్టే తలకాయ మంచాలి ఆ బాటిల్ తాడదాం పని చీర కనిపించాలి డబ్బులు అప్పుడు నువ్వు గెలుస్తావు మేము అయితే బాగుంది బాగా వేసేటప్పటికి బాగా నిద్ర బాగా నెల రోజులకి వేసి అలా అంత అలవాటైందా మీకు? అసలు బాగా రాత్రి నిద్ర ఏదో ఆడ నుంచి వచ్చిన కాంచి నిద్రపోతానే ఉన్నాడు. ఏం నిజం గారు ఇక్కడ ఏంది సందర్భం ఇలా? రండి రండి. కుర్చీ ఎడు తెచ్చుకొని కూర్చొని అటు చేయాలమ్మా ఇటు చేయాలమ్మా అని చెప్పడం కాకుండా ఏడా ఉంటావు? అరే ఆ మాట్లాడితేనే ఫన్నీగా ఉంటుందిరా బాబు. పెద్దోళ్ళు ఉండాలిరా. ఎంత వచ్చినావా? చికెన్ కి మసాలా ఈ నిప్పుల మీద కబాబా? సరిపోయిద్దా సబ్బు మెడ పడుకో. ఇడ్లీ పాత్ర సరేనండి. ఇదైతే ఇంక ఇడ్లీ పాత్రలో అడుగున వాటర్ పోసి ఒక ప్లేట్ మీద అయితే ఇది బాగా ఉడికించాలి. ఉడికించిన తర్వాత మెస్ మీద పై పైన కాలిస్తే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది అనమాట. వదినేమో పులావ్ వదిన చేస్తుంది, వదినేమో పులావ్ చేస్తుంది. మళ్ళీ చికెన్ కర్రీ కూడా ఉందా? ఇదేనా ఇదేనా? ఇదంతా చేసిన తర్వాత వదిన నేను బుజ్జి ఛాలెంజ్ చేస్తాము. చేతికి పోస్టులు అన్నీ లేవు చూడు. ఒక చేతికే ఉంది. ఎప్పుడు అమ్మ కావాలా అయ్యకి? పాలి పాలి రెడీ అయిందా తందూరి చికెన్? కుక్కలు పోతాయి. ఏం కావాలమ్మా? ఇస్త్రాకులో పెట్టబ్బా, కట్ చేసినట్టుగా ఇస్త్రాకులు అయ్యి అమ్మ మంచి అది వాళ్ళు తీసుకుంటారు. మంచి సండలో కూర్చున్నాడు. వాడికి వచ్చినాడు. నువ్వు కూర్చో, డాడీ ఇక్కడ కూర్చో. ఆ సైడ్ కూర్చో. కొంచెం ముందు జరుగువా ముందుకి సరిపోయింది. పక్కనే సుబ్బు ప్లేట్లు మిస్ అవ్వకుండా అయ్యా. చికెన్ పెట్టారు చల్లగా నువ్వు కూడా మా అబ్బాయి పక్కన కూర్చోపోమా. మరి ఏం తీసుకుంటా? జాయింట్లు ఉంటే చూడరా వాడు సెంటర్లో, ఆ జాయింట్లో కొయ్యి అడుగు. మా కోసం అయితే ఈ రోజు తందూరి చికెన్, అలానే పులావు, పెరుగు చట్నీ ఇవన్నీ చేశారని చెప్పు. డాడీ మమ్మీ కడిగి రా. డాడీ నన్ను చక్కగా పిలుస్తున్నా చూడు మమ్మీ అసలుకి. ఇలా మా డాడీ కూడా ఫోన్ చేశాడు. అరే నా దాంట్లో నెట్ బ్యాలెన్స్ లేవు రే పాప. నా వీడియో కాల్ చేస్తున్నాడు.
మేము దీనికి సాల్ట్ వేసారా? చూడు సాల్ట్ చూడు అది చేసా నేను చూసి ఇగో కన్నట్లేదు నానా. ఏది ఇంకా పెడతలేదు ముక్కలు చూస్తారా ఇప్పుడే అబ్బాయి బిర్యానీ చేశాడు, తందూరి చేశాడు, పెరి చట్నీ రెడీ చేశాడు, ముక్కలు కట్ చేస్తున్నాడు. చికెన్ తందూరి చికెన్ సాల్ట్ దగ్గర నువ్వు ముక్కలు అయ్యి ఉడకబెట్టి కాల్చి అయిపోయింది. చిన్న చిన్న ముక్కలు చేస్తున్నాడు. మామూలు కూడా తెచ్చాడు. ఏ తిన్నారా? మంచిగా తిన్నానా? కడత పెట్టి ఒక ముక్క తింటుంది. సరే మే మన ముగ్గురు ఫుడ్ ఛాలెంజ్ చేద్దాం. మాలు పెట్టేసి నా ఛానల్ లో ఫుడ్ ఛాలెంజ్ చేయాలా చూస్తున్నా. ఇప్పుడు నాకు ఇచ్చినప్పుడు ఇప్పిస్తా. ఇప్పుడు అంటే ఇప్పుడు మీ ఇద్దరు చెప్పండి వాళ్ళకి. నువ్వు నేను పెట్టుకున్నా, నువ్వు గెలిచారు మీ ఇద్దరు ఇప్పిలేదా? అది వేరు ఇది వేరు వేరు అసలుకి కాదు వాళ్ళందరూ పెట్టేసేయండి. మన ముగ్గురు మా ఛానల్ పోయి నేను ఇప్పిస్తాను కాదంటలేదు. మరి అలా చేయలా చేయబోదు తీసుకో. అమ్మ అసలుగా ఎత్తలేదు తెమ్మ రోజా మీ వదిన మీ ఆడబిడ్డ అనవే ఎందుకు అబద్ధం చెప్పాలి? అంతే. 4 గంట మళ్ళీ వాళ్ళు ఏడుస్తారు. వడ్డిస్తున్నా గంట వడ్డించి నాకు